జూబ్లీ హిల్స్ టికెట్ తనకి ఇస్తారని ఆశిస్తున్నారని బీజేపీ నేత లంకల దీపక్ రెడ్డి అన్నారు. జూబ్లీ హిల్స్లో బీజేపీ గెలుస్తుందని, టికెట్ ఎవరికిచ్చినా కలిసే పనిచేస్తామని చెప్పారు. జూబ్లీ హిల్స్ని బీజేపీ కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తుందని చెప్పారు. జూబ్లీ హిల్స్ ఓటర్స్ బీజేపీ వైపు ఉన్నారంటున్న దీపక్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నటువంటి సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు అధికార పార్టీ, మరొక వైపు బీఆర్ఎస్, రెండు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే బీజేపీ ఇంకా సైలెంట్ పాత్రలోనే పోషిస్తుంది. ఎందుకని? అధ్యక్షుణ్ణి అనౌన్స్ చేయలేదు కావచ్చు, కానీ ప్రచారంలో అందరికంటే ఫస్ట్ మేమే ఉన్నాము. బేస్ లెవెల్లో కార్యకర్తలు తిరుగుతూనే ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు తిరుగుతున్నారు, ఓటర్ల కలవడం జరుగుతున్నది. కిషన్ రెడ్డి గారు రెగ్యులర్గా వస్తున్నారు. అక్కడ 5 men 6 men కమిటీ చేశారు, వాళ్ళు ఉన్నాయి. ఆఫీసెస్ ఓపెన్, ఫస్ట్ ఆఫీసెస్ ఓపెన్ చేసుకుంటున్నది కూడా మేమే. బట్ క్యాండిడేట్ అనేది ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంటున్నది. దాని ప్రకారము డిస్ట్రిక్ట్ నుంచి ఒపీనియన్స్ తీసుకున్నారు, మళ్ళీ స్టేట్ లీడర్స్తో ఒపీనియన్స్ తీసుకొని పైకి పంపించి అక్కడి నుంచి రావాలి. కాబట్టి సో ఇది ఒక ప్రొసీజర్ కాబట్టి ఇంకో 1-2 days పడుతుండొచ్చు. అంటే అభ్యర్థి లేట్ అవ్వడానికి కారణం వేరే పార్టీ నుంచి బలమైనటువంటి నేత వస్తే ఆ పార్టీకి ఇచ్చేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది, అందుకే లేట్ చేస్తున్నారనేటటువంటి చర్చ జరుగుతుంది. యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం అవుతున్నది కాబట్టి లేట్ అవుతుంది, కానీ నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ మంచి క్యాండిడేట్ లేనప్పుడు అట్లా ఆలోచించుకోవాలి. కానీ గెలిచే సత్తా ఉన్న వాళ్ళమే మేము లాస్ట్ టైం మంచిగా మెరుగైన ఓట్లు తెచ్చుకున్న వాళ్ళమే. ఈసారి ఇంకా కొంచెం బేస్ లెవెల్లో పోతున్నాం కాబట్టి డెఫినెట్లీ మాకు విజయ అవకాశాలు చాలా ఉన్నాయి. సార్, హైకమాండ్కి షార్ట్ లిస్ట్ చేసినటువంటి 3 members-లో మొదటి ప్లేస్లో మీరు ఉన్నారు. టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటున్నారు? మొదటి ప్లేస్లో ఉన్నాను, సెకండ్ ప్లేస్లో నాకైతే తెలియదు. బట్ ఆశించుల్లో మాత్రం నేను డెఫినెట్లీ ఆశిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో నేను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చా కాబట్టి, ఎంపీ ఎలక్షన్స్లో బాగా హార్డ్ వర్క్ చేశాం కాబట్టి దాన్ని చూసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినా నేను అనుకుంటున్నాను. సో అందుకొరకు నేను డెఫినెట్లీ ఆశించడంలో తప్పులేదు, వేరే వాళ్ళు ఆశించడంలో కూడా తప్పులేదు. వేరే పార్టీ వాళ్ళు వస్తారు అనేది మాత్రం నాకు తెలియదు. అది నేను మా పార్టీల నుంచి అయితే అడుగుతున్నారు అనేది అయితే తెలుసు. ఎవరికి ఇచ్చినా పార్టీకి పనిచేస్తాం, ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుస్తున్నది, గెలవబోతున్నది. అక్కడ సార్, టికెట్ మీకు ఇస్తే మిగతా ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా, లేక ఇతర వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? 100% నేను ఎవరికి ఇచ్చినా చేస్తాను, రెడీగా ఉన్నా అని చెప్తున్నా కదా. టికెట్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కాబట్టి నాకు ఇస్తారని నేను అనుకుంటున్నా. అది కూడా కాదు, పార్టీ ఎవరికైనా ఇచ్చినా కానీ మీ పార్టీకి 100% యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐ హ్యావ్ టు వర్క్. సో వాళ్ళు చేస్తారా చేయరా అనేది అది నాకు తెలియదు. బట్ అందరు కూడా పార్టీ గురించి కష్టపడతారని నేను అనుకుంటున్నాను. సార్, అధికార పార్టీ వైపు ఓటర్లు ఉంటారు, ఎందుకంటే అధికార పార్టీని గెలిపించుకుంటే ఇక్కడ నియోజకవర్గం డెవలప్ అవుతుంది అనేటటువంటి ఆలోచనలో ప్రజలు ఉంటారు. కానీ అధికార పార్టీని కాదని చెప్పి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అసలు? సార్, అధికారంలోనే ఉన్నది లాస్ట్ 10 years, బీఆర్ఎస్ పార్టీనే ఉండే. ఆ ఎమ్మెల్యే ఏం వర్క్ చేసిండు ఒక్కసారి మీరు కాన్స్టిట్యున్సీకి పోతే తెలుస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 years అవుతుంది, ఏం చేసిండ్రు? కబ్రస్థాన్కి ల్యాండ్ లాస్ట్ డే ఇచ్చిండ్రు, ఎంతవరకు కరెక్ట్ అది? ఇలాంటి ఇప్పుడు పోయి చూస్తే మీరు కాన్స్టిట్యున్సీ మొత్తంలో రోడ్లు దోమీరు ఇక్కడ పనిచేస్తున్నట్టు చూపిస్తానికి నేను చెప్తున్నా కదా, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. లాస్ట్ మూమెంట్ అవుతానే ఇవి కిషన్ రెడ్డి గారు ఆయనకున్నట్టు ఎంపీ లాడ్స్ నుంచి హయ్యెస్ట్ పనులు ఇక్కడ ఎలక్షన్స్ వస్తాయని కూడా తెలియకుండా కానీ హయ్యెస్ట్ కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు, బోర్వెల్స్ ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా చాలా సోషల్ వర్క్ చేస్తున్నాం. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి మాకు. సో మేము ఏదో ఎలక్షన్స్ వస్తాయని పని చేస్తలేను కదా. వాళ్ళు మాత్రము ఎగ్జాంపుల్ నేను చెప్తా, ప్రతి ఏటా మన సాంప్రదాయాన్ని నిలబెడటానికి బతుకమ్మ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. కానీ వాళ్ళు మొన్న ఫస్ట్ టైం చేసిర్రు. ఎందుకు చేసిర్రు? ఎలక్షన్లు పెట్టుకునే కదా. మేము అలా కాదు, ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా ప్రజల గురించి ఏదో ఒక పని చేసేవాళ్ళం కాబట్టి డెఫినెట్లీ వీఆర్ దేర్, వీఆర్ గోయింగ్ టు విన్. సార్, అక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థుల గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? మీకే తెలుసు, ఒకరేమో సానుభూతితోని వస్తున్నారు ముందరికి, వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉన్నది. సెకండ్ వాళ్ళు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసు మీకు. 2 సార్లు కార్పొరేటర్, వాళ్ళ ఫ్యామిలీ నుంచి 2 సార్లు కార్పొరేటర్, 2 సార్లు ఎమ్మెల్యే నిలబడ్డారు. గెలిచే పరిస్థితి లేదు. లాస్ట్ టైం ఎంఐఎం నుంచి కొన్ని ఓట్లు పడ్డాయి, ఎంఐఎం నుంచి నిలబడ్డారు కాబట్టి మైనార్టీస్ వేసిండ్రు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. మైనార్టీస్ నాకు తెలిసినంత వరకు కాస్తో కూస్తో బీఆర్ఎస్ సైడ్ మొగ్గు చూపిస్తున్నారు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్. కాంగ్రెస్ పార్టీ 100% 3rd పొజిషన్లో ఉండబోతుంది ఈసారి. చూడండి, ముఖ్యంగా ఎందుకంటే ఆ జూబ్లీ హిల్స్లో ఎవరు పనిచేయడం లేదు. ప్రతి ఒక్క కార్పొరేటర్, ప్రతి జిల్లా అధ్యక్షులు కూడా అక్కడ పనిచేయాల్సిందేనంటూ ఆదేశాలు ఇచ్చారు మార్నింగ్. ఎందుకని ఎవరు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలను ఎందుకు పట్టించుకుంటలేదు? కార్పొరేటర్లు కానీ ఎవరు కానీ జిల్లా అధ్యక్షులు కానీ వాళ్ళని వెయ్యలేదు. ఈరోజు మీటింగ్ దేని గురించి అంటే
లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండే వాళ్ళకి అక్కడ బిజీ అవుతారేమని చెప్పేసి వాళ్ళని వెయ్యలేదు కాబట్టి ఇప్పుడు అందరికీ ఎలక్షన్స్ లేవు కాబట్టి ఎవరెవరు ఎక్కడ పని చేయాలని దాని మీద మీటింగ్ అయింది, కానీ పని చేస్తలేరని వాళ్ళని ఏమనలేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వచ్చేసి 2 months నుంచి కూడా కొందరు వచ్చేసి కమిటీలు కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెకింగ్స్ అవుతున్నాయి. మా ఇంటర్నల్ వర్క్స్ అందరు పార్టీలాగా మా షోకేస్ ఉండదు, మీటింగ్స్ బయటకు పెట్టి ప్రెస్లో పెట్టే ఉండవు కాబట్టి ఇన్నర్గా అన్ని మీటింగ్స్ అవుతున్నాయి. డెఫినెట్లీ రేపు ఎల్లుండి నుంచి కార్పొరేటర్స్ కూడా వస్తా అని చెప్పారు. ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేయబోతున్నారండి డెఫినెట్లీ. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే రేపు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటన ఉంటుంది. ఎందుకంటే నేను గతంలో మెరుగైనటువంటి ఓట్లు సంపాదించాను, ఈసారి మరొకసారి నాకు టికెట్ అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగరవేస్తానంటూ కూడా లంకల్ దీపక్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా అక్కడ ప్రచారం చేస్తుందంటూ కూడా అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.